Jesus Christ Church Ministries presents short messages. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక్కడ దేవుడికి ఒక వ్యక్తి ఇష్టమైతే ఎట్లా ఉంటుందో చాలామందికి తెలియదు. యేసు ప్రభువును ఉద్దేశించి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు. బాప్తీసం తీసుకుని ఒడ్డు మీదకి వస్తున్నప్పుడు చెప్పాడు, రూపాంతర కొండ మీద కూడా చెప్పాడు ఇదే మాట. యేసు ప్రభు ఇష్టమైన కుమారుడని ఎందుకు అనుకున్నాడు దేవుడు అని అంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది ఇష్టపడితే దానిని ఆయన కూడా ఇష్టపడేవాడు. అసలు చిత్రంగా దేవుడి ఇష్టపడితే ఏమవుద్దట, ఏం చెప్పాడట చూడండి. దేవుడికి ఏది ఇష్టమట? అతనిని నలుగగొట్టుటకు. మనం కూడా దేవుడికి ఇష్టమైన పిల్లలం అవ్వాలంటే నలగగొట్టబడటానికి సిద్ధంగా ఉండాలి. మనకి ఎవరికైనా ఇష్టం అది? మనం అందరం కూడా ఏం చేస్తాం అంటే, ఈ గుడ్ ఫ్రైడే టైంలో నా కోసం నలగొట్టబడ్డావు, నా కోసం నలిగిపోయావు, నా కోసం దెబ్బలు తిన్నావు, నా కోసం సిలువ మోసావు, నా కోసం రక్తం గార్చావు అంటాం. అంతటితోనే ఆగిపోతాం. కానీ మన విషయంలో కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో గుర్తుపెట్టుకోండి. దేవుడు నా లోకం పోవాలంటే క్రీస్తులాగా క్రీస్తుని ఇష్టపడినట్టుగా మనల్ని కూడా దేవుడు ఇష్టపడగలగాలి. అలా ఇష్టపడాలంటే ఏమైపోవాలట? నలగొట్టబడాలట. ఆ నలుగుపోవటం కూడా ఎట్లాంటిది అంటే, అతడు తానే అంటే అర్థం ఏంటి? ఈ నలగబెట్టబడ్డానికి మనం కూడా ఇష్టపడాలి. దేవుడి ఇష్టాన్ని మనం దేవుడు చెప్పాడు కాబట్టి చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమనంటే, ఎవరి మీద నాకు కోపం వచ్చినప్పుడు, చంపేయాలి అన్న కోపం వచ్చినప్పుడు, దేవుడు చెప్పొద్దు చెయ్యొద్దన్నాడు కాబట్టి ఆగిపోతున్నాను, చేతులు కట్టేశాడు ఆయన అని చెప్తూ ఉంటాం. చూసారా? అంటే ఏంటి అర్థం? మనకిష్టం లేదు, అది మనకిష్టం లేదు, దేవుడు చెప్పింది మనకిష్టం లేదు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. అసలు దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడో చిత్రంగా మనం ఆలోచన చేస్తే, మానవ తలంపులు దేవుడి తలంపులు వేరు వేరు అని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఇష్టమైతే మనమైతే మన పిల్లలకి ఏం చేస్తాం? మన బిడ్డలు మనకి ఇష్టమైనారు అనుకోండి, మనం ఏం చేస్తామండి? బెత్తం తీసుకుని బడితి పూజ చేస్తామా? చెప్పండి. బాగా నలగొడతాం పిల్లల్ని? లేదే. ఇష్టమైతే చాక్లెట్ ఇస్తాం, అంత డబ్బులు ఇస్తాం, ఇంకా ఇష్టమైనటువంటి బిడ్డలకి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి ఇస్తాం కదా. దేవుడు మాత్రం ఏమి ఇస్తున్నాడు? నలుగు పెట్టడం కాదు, నలగొట్టడం ఇస్తున్నారు. ఎందుకు అలా నలగొడుతున్నారో దేవుడికి బాగా తెలుసు, యేసు ప్రభు కూడా తెలుసు. అందుకే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఎందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. నేను నా తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నా అంటే, ప్రాణం పెడుతున్నాను కనుక ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనల్ని ప్రేమించాలంటే మనం ఏం పెట్టడానికి సిద్ధపడాలి? అసలు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో పెట్టడానికి వస్తున్నాం అని ఎంతమంది తెలుసు? ఏదో కోల్పోవడానికి వస్తున్నాం అని ఎంతమంది తెలుసు? చర్చికి వచ్చే వాళ్ళు అందరం కూడా ఏదో పొందుకుంటాం అని వస్తాం. అఫ్కోర్స్ ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పొందుకోవాల్సినవి ఉన్నాయి, ఆయనకు ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆరాధనలో 5 అంశాలు అన్నాం కదా. 5 అంశాల్లో ఒక 3 అంశాలు మనం దేవుడికి ఇచ్చేటివి, దేవుడి నుంచి పొందుకునేటివి 2. 3 మనం ఇచ్చేటివి ఏంటి? ప్రార్థన, కీర్తన, కానుక. మరి దేవుడి నుంచి పొందుకునేవి అపోస్తలుల బోధ, ప్రభు బల్ల. ఇది దేవుడి నుంచి పొందుకుంటాం.
దేవునికి కానుకగా ఏమి ఇవ్వాలి అంటే జీవితాన్ని ఇచ్చేంత స్థితికి ఎదగాలి. జీవితాన్ని దారపోస్తాం, అది కూడా ఇష్టంగా ఇచ్చే స్థితికి ఎదగాలి. ఎందుకు అలా ఇస్తే ఏమవుద్ది? కింది చదివితే ఒక మాట చెప్తున్నాడు, సీక్రెట్ చెప్తున్నాడు, టాప్ సీక్రెట్ చెప్తున్నాడు యేసుప్రభు 18వ వచనంలో. ఎవడునో నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, అలా పెట్టినోడే తిరిగి తీసుకున్నట్టుకు కూడా అధికారం ఉంది. అంటే ఎవరు తిరిగి పునరుద్ధానంలో ప్రభు 2 రాకల్లో లేవగలరట, లేచి పరలోకం వెళ్ళగలరట అంటే ఇష్టపూర్వకంగా దేవుడి మహిమ కోసం దేవుడు అనుకుంటే ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళట. బల్ల తీసుకుంటున్నామంటే ఇది బల్ల కాదు, బలి. బలి అయిపోవటానికి సిద్ధపడి బల్లలో చేయేస్తున్నామని సిద్ధపడాలి మనం. యేసు ప్రభువుని ఎందుకు అలా చేశాడంటే ఒకసారి ఎఫ్సీ పత్రిక చూద్దాం 5వ అధ్యాయంలో. ఎఫ్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము. కావున మీరు ప్రారంభవచనం నుండి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అలాగే దేవుని పోలి నడుచుకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువు. ఆయన మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అంటే ఒక మనిషి పరిమళ వాసనగా ఎప్పుడు మారుతారట? పరిమళం అనగానే మనకు పువ్వులు గుర్తొస్తాయి. పువ్వుగానే ఉంటే పరిమళ వాసనగా కొంచెమే ఉంటుంది అది ఒక రోజుకే. కానీ అది ఒక సెంటుగా మారాలనుకోండి, ఎన్ని వేల లక్షల పువ్వులు ఏమైపోవాలి తెలుసా? నలిగిపోవాలి, అవి రూపం కోల్పోవాలి, పిండి పిండిగా జ్యూస్గా లాంటి మారిపోవాలి. యేసు ప్రభు కూడా లేత మొక్క వల్లనే పెరిగి స్వరూపము సొగసు లేకుండా పోయాడు. ఎందుకంటే పరిమళం అవ్వాలంటే అలా కాక తప్పదు. ఈరోజు మనం మన కుటుంబానికి, మన బంధువులకి, మిత్రులకి, సంఘానికి, లోకానికి పరిమళ వాసనగా ఉన్నామా, కంపు వాసనగా ఉన్నామా? అసలు ప్రభు బల్లే పరిమళం. ఇంతకు మించిన ప్రపంచంలో గొప్ప పరిమళం లేదు. ఇంత పరిమళాలు తీసుకుంటున్నటువంటి మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయం మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఒక్కడే కాదు దేవుడికి ప్రియ కుమారుడిగా ఉండాల్సింది, మనము కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో బల్ల మన ముందుకు వచ్చింది. మరి ఎలా అవుతాం? ఏం చేయటానికి, ఏం కోల్పోవడానికి, ఏం ఇవ్వడానికి స్వతహాగా మనకు మనంగా సిద్ధపడుతున్నాం? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రభు బలను తీసుకుని తీర్పు పొందక యుందుముగాక. ఆమెన్.